తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐబొమ్మ రవి కేసులో విచారణ కొనసాగుతోంది. మరో 5 కేసులు నమోదు చేసిన పోలీసులు పీటీ వారెంట్ పై అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఐబొమ్మ పైరసీ కేసులో ఇప్పటికే 5 రోజులు రవిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. మరో 7 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. 5 రోజుల కస్టడీలో సినిమాలు ఎలా అప్లోడ్ చేశాడు, ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంది అనే అంశాలపై విచారించామన్నారు. అయితే ఈజీ మనీ ఉద్దేశంతోనే టెక్నాలజీ ఉపయోగించి సినిమాలు పైరసీ చేసినట్లు గుర్తించామన్నారు. రవిని మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని, మరో 7 రోజులు తమకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐబొమ్మ రవి కేసులో విచారణ కొనసాగుతుంది. మరో 5 కేసులు నమోదు చేసిన పోలీసులు పీటీ వారెంట్ పై అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఐబొమ్మ పైరసీ కేసులో ఇప్పటికే 5 రోజులు రవిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. మరో 7 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. 5 రోజుల కస్టడీలో సినిమాలు ఎలా అప్లోడ్ చేశారు, ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంది అనే అంశాలపై విచారించామన్నారు. ఈజీ మనీ ఉద్దేశంతోనే టెక్నాలజీ ఉపయోగించి సినిమాలు పైరసీ చేసినట్టు గుర్తించామన్నారు. రవిని మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని, మరో 7 రోజులు తమకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు.